రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపు ఇచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం గానపురం మండలం చెలుపూరు మేజర్ గ్రామ పంచాయతీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయత ప్రకాష్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. మన దేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులే ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయవలసిన సమయం వచ్చిందన్నారు. పేదలకు ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించి ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి 18 సంవత్సరాలకి ఓటు హక్కులు కల్పించి కంపెనీకరణ తీసుకొచ్చి సెల్ సిస్టమ్ తీసుకొచ్చి పేదలకు అండగా నిలిచినటువంటి నెహ్రూ కుటుంబం గురించి ప్రజలు గమనించి మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి బీజేపీ కుల మతాలతో ఈ రోజు లబ్ధి పొందినటువంటి బీజేపీ పార్టీ మోడీ ప్రధాని ప్రజలకు తెలియజేసే ప్రతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను.